పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. పెట్రోల్ మంటతో నిత్యావసరాల ధరలు సైతం ఆకాశాన్ని అంటుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. కడపలో నిరసన వ్యక్తం చేసిన ఆయన మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ధరల నియంత్రణలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యావసరాల ధరలు దిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ నరేంద్ర మోడీ. పెంచిన పెట్రోల్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ మోడీ సర్కార్, మోడీ సర్కార్, డౌన్ మోడీ సర్కార్. సెంచురీ దాటింది. 107, 108, 109 రూపాయల లంక ఉంది. లీటర్ డీజిల్ ధర ఆల్మోస్ట్ సెంచురీ దాటింది. గ్యాస్ సిలిండర్ ధర 900 రూపాయలు దాటి 10వ సెంచురీకి పరుగులు తీస్తా ఉంది. ఇది మోడీ గారి ప్రభుత్వంలో ప్రస్తుత పరిస్థితి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ధన దాహంతో జలగల్లా ప్రజల రక్తం పీల్చి తాగుతా ఉన్నాయి. ఒకవైపు కరోనా నేపథ్యంలో ప్రజలకు పనులు లేక, చేతిలో చిల్లి గవ్వ లేక, ఆర్థిక ఇబ్బందులతో అష్టకష్టాలు పడతా ఉంటే, అటువంటి ప్రజల మీద ఏమాత్రము ప్రేమ, దయ, కరుణ, జాలి లేకుండా పుండు మీద కారం జల్లినట్లు, గోరు చుట్టు మీద రోకటి పోటు వేసినట్లు, మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతా ఉన్నాయి. నూనెలు, పప్పు దినుసుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న చివరి గంటలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర $109. అప్పుడు ఇక్కడ లీటరు పెట్రోల్ 71 రూపాయలకు, లీటరు డీజిల్ 57 రూపాయలకు, వంట గ్యాస్ సిలిండరు 450 రూపాయలకు సరఫరా చేసింది. మరి ఈనాడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $68. ఆ ప్రకారంగా అప్పుడేమో $109, ఇప్పుడు $68. ఆ ప్రకారంగా ఈనాడు పెట్రోల్ లీటర్కు 50 రూపాయలకు, డీజిల్ లీటర్కు 40 రూపాయలకు, గ్యాస్ సిలిండర్ 350 రూపాయలకు ఇవ్వాలి. అలాంటిది పెట్రోల్ ఏమో సెంచురీ దాటింది.